విఘ్నులైన శ్రోతలకు నమస్కారం. మీకందరికీ పాతిపెట్టిన నాణెములు నవల 4వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. గత వారం చెప్పిన కథనంలో అంటే 3వ అధ్యాయంలో మనం చూసాము ఎలాగా తోరమాండి భార్య అయిన ఆమె అంజనాదేవి తన బిడ్డడిని కాపాడుకోవడం కోసం అనేసి ఆమె ఒకరికి తెలియకుండా అంచెల వారీగా ప్రయాణాలు చేస్తూ బండ్లు మారుతూ చిట్టచివరికి యుకాదేవి గ్రామంలోకి వచ్చి అక్కడ శివరతుని ఇంట్లో ఆశ్రయం పొంది అక్కడ కొడుకును కంది. కొడుకునకు ప్రవరసేనుడు అని పేరు పెట్టింది. ఆమె వచ్చిన వేళ విశేషమేమో తెలియదు కానీ శివరతుడి భార్యకు గర్భం నిలిచి ఆమె ఒక కొడుకును కంది. వాడికి జయాపీడుడని పేరు పెట్టారు. 2 పిల్లలు అన్నదమ్ముల వలె శివరతుని ఇంట పెరుగుతున్నారు. ఇది ఆ అంజనాదేవి యుకాదేవి గ్రామంలో 16 ఏళ్ళు అజ్ఞాతవాసం చేస్తోంది. చివరికి భగవంతుడి దయ వలన, భగవంతుడి కృప వలన, దైవం అనుకూలించడం వలన జయేంద్రుడు అంటే అంజనాదేవి అన్నగారు ఆమెను కనుక్కోగలిగాడు. అన్నా చెల్లెళ్ళు కలిశారు. ఇక తోరమాండి విషయం ఏమైంది అనే చర్చ వచ్చింది అన్నా చెల్లెళ్ళ మధ్యలో. అది ఇంకా తర్వాత కథలు ఏం జరుగుతుందో చూద్దామా. మరి జరిగిన కథ అంత మటుకు ఇంతకుముందే చెప్పాను కదా, తోరమాండు కూడా తన భార్య బిడ్డడు ఎక్కడ ఉన్నారో వెతికించుకోవాలనుకుంటున్నాడు. అలాగే ఆయన జోస్యం చెప్పిన ప్రవరేశుడు కూడా ఏమయ్యాడో తెలియదు, ఆయన ఎక్కడున్నాడో కూడా కనుక్కోవాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్దాం. ప్రస్తుతమైతే తోరమాండి పరిస్థితి ఏమో చూద్దాం, సరేనా? ఇంకా కథనం మొదలుపెట్టినా. మరి తోరమాండు మంచంలో పడి ఉన్నాడు. సేవకులిద్దరూ అతని ఆరోగ్యంనే చూడవలసి వస్తోంది. 10 మంది సైనికులు నిరాయుధులు గదిలో ఉన్నారు. తోరమాండు బంధితుడు, వీరు రక్షకులు అన్న లక్షణమే లేదు. తోరమాండు కొంతసేపు సొలిసిపోయి పడుకొన్ను, అప్పుడు మాట్లాడు. మరి కొంతసేపు నిద్రిస్తాడు. మేల్కొన్న తర్వాత ఏదో ఆహారం ఇస్తారు, అప్పుడు ఓపిక వస్తుంది, కొంతసేపు మాట్లాడతాడు. 4-5 దినముల మీద అతడు చెప్పిన మాటల సారాంశం ఇలా ఉంది. ఓయ్, నేను చెప్పిన మాటలు మీరు వినలేదు, నమ్మలేదు. నమ్మిన రాజభయం చేత నేను చెప్పినట్టు చేయలేదు. రాజు బతికి ఉన్నన్ని నాళ్ళు రాజభయము, రాజు చనిపోయిన మర్నాడు రాజభయం లేదు. రాజాధికారము కమ్మిన మంచు వంటిది. కరకరలాడుచు సూర్యుడు ప్రకాశిస్తూనే మంచు విరిగిపోతుంది. కనపడిన దూరం కనిపిస్తుంది. చలి తగ్గుతుంది. తీవ్రమైన ఎండలు కాస్తాయి. వేసవి మండిపోతుంది. ఈ చెవిలోని గాలి ఆ చెవిలోకి కొట్టుతుంది. ప్రాణం తప్పించిపోతుంది. ఒడలు విరవిరలాడిపోతుంది. ఎన్ని శైత్యోపచారములు చేసినను చాలవు. జనము బిట్టబిళ్ళుగా విరిగిపోతుంటారు. వేసవి నెల నాళ్ళు మండబెట్టు ఆనాడు మృగశిర ప్రవేశిస్తుంది. ఉత్తరంలో ఒక మబ్బు పట్టి నిమిషంలో చల్లని గాలి తిరిగి దబదబ ఇంత వాన కురిసి ఆగిపోతుంది. అంతకు మునుపు ఘాటమైన వేసవి, మరి నిమిషం నందు వేసవి లేదు. ప్రాణము తత్పూర్వం నందు ప్రాణము చల్లబడుతుంది. క్రూరుడైన రాజు యొక్క అధికారం ఇలా ఉంటుంది. కాలు చేతులు ఆడినంత వరకు వాడొక పెద్ద పులి, మరి నిమిషంన పిల్లి. ఆ మరి నిమిషం నుండి వాడు ఎందుకు పనికిరాడు. ఈ జ్ఞానము క్రూరుడైన అధికారికి ఉండదు. ఉండకపోవటం విధి విలాసము, మానవుడు చేసుకున్న కర్మ, తొలినాటి పాపం సడలించిన ఒత్తిడి. 10 దినముల కిందట మనకు రావాల్సిన ఆహార పదార్థములు రాలేదు. మొదట పంపించిన ఆహార పదార్థములు అయిపోవచ్చాయి. 16 ఏండ్లు సూర్యుడు ఉదయించినట్టు వచ్చినాయి. అంటే అంత ఖచ్చితంగా సమయ ప్రకారం వచ్చాయి. ఇచ్చట నేను వ్యాధిగ్రస్తుడను, అచ్చట హిరణ్యుడు వ్యాధిగ్రస్తుడు. ఇది రహస్య దేశము. ఆ మార్గము అంతకంటే రహస్యము. 100కి 1,000,000 ఎవడైనా ఈ మార్గాన్ని కనుగొనవచ్చు. యాదృచ్ఛికంగా ఇచ్చటి గుహను చూడవచ్చు. దీని స్వరూపమేమో తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చు. 100కి 1,000,000 ఎవడైనా ఆ ప్రాంతం నందు చెదురుగా తిరుగుట కనిపిస్తే వాడిని వేరే కారణం చేత తత్రత్యులైన మూర్ఖులైన పార్వతీయులు వధింతురు.
అట్లా ఏర్పాట్లు చేయబడును. నేను ఇంకా 4 నెలలు జీవిస్తాను. హిరణ్యుడు కూడా 4 నెలలు జీవిస్తాడు. నా దారిని నేను చనిపోతాను. మీ 12 మంది మీ భార్యలతో పాటు మీ పిల్లలతో పాటు తిండి లేక అస్థిపంజరంలై కొన్ని నెలలకు ప్రాణరహితులై మీ అస్థిపంజరంలో ఇచ్చట ఉన్నాయని చూచిటివాడు కూడా లేకనే పోదురు. నన్ను మీరు చేతుల మీద మోసుకొని పోతే నేను మార్గంను చూపిస్తాను, లేదా నేల మీదనో బుర్జపత్రము మీదనో అంటే ఒక తాటాకు మీదనో మార్గం గీసి చూపిస్తాను. ఓయే, రాజు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, ప్రస్తుతం ఏమీ చేయలేడు. ఒకవేళ బతుకునేమో బతికించో అతనికి కోపం 4 రెట్లు పనిచేయనన్న భయం ఉండను. అంచేత వ్యాధిగ్రస్తుడై నిష్క్రియుడై నిస్సహాయుడైన రాజు మీద ప్రాణములు ఉన్నంత వరకు భయమే. మీకు ఆ భయం వలదని నేను చెప్పుచుంటి, తర్వాత మీ ఇష్టం. నా మాట విని మీలో ఇద్దరైనా బయలుదేరి నా ఉపదేశించిన మార్గంను బట్టి పొండు. శ్రీనగరం చేరుటకు 4 నాళ్లు పట్టును. ప్రవరేశుడన్న మహాపురుషుని ఎరుగుదురు గదా. శ్రీనగరంన దక్షిణ దిశ ఎందు 10 గవ్యూతల దూరమున 25 గ్రామములున్నాయి. ఆ గ్రామములను త్రిగర్తం అంటారు. ఈ ప్రవరేశుడు ఆ త్రిగర్తమునకు అధికారి. ఆయనను మా నాయనగారు సామంతుని చేసిరి. ఏమి సామంతుడు? పేరుకు సామంతుడు, 25 ఊళ్ళకు ప్రభువు. మీరు అంగీకరిస్తే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. శ్రీనగరం నుండి తిరిగి వచ్చుటకు మరి 1 నెల పట్టుతుంది. అప్పటికి నేను ఇంకా 2 నెలలు బతికి ఉంటా. నాకు ప్రవరేషన్ సంగతి తెలియవలేను. ఇట్టి అవిభాషణములు 2 రోజులు అయిన తర్వాత వారిలో కూడబలుక్కొని తోరమాణిన మాటకు అంగీకరించిరి. ఎవరు వెళ్లాలో 2 నిర్ణయించుకున్నారు. ఒకడు సేవకులలోని వాడు, రెండవవాడు సైనికుడు. తోరమాండి ఇలా అన్నాడు, పోయి మీరు జాగ్రత్తగా పోవాలి. ఈ మార్గంలో మెలికలు చాలా కలవు. మార్గము తూర్పుకు పోయినట్టుండి మళ్ళా పశ్చిమకు వచ్చును. పరిశీలించుంచో నువ్వు బయలుదేరిన చోటనే ఉన్నట్టుండును. నిజం నాకంతే. కొంచెం ఎడమ తప్పరేఖగా గీస్తే ఒకటే బిందువే. మార్గం వదిలిపెట్టి కుడికిపోతావు, వెనక్కి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తావు. ఒక చోట మార్గం ఉండదు. ఆ కొండ దగ్గర మార్గము అంతరించును. కొండల మీద మార్గం కనిపించదు. మార్గం యొక్క చిహ్నము కొండకు అవతల వైపున లేదు, కుడిగా ఉంటుంది. ఇట్టి తికమకలు 100 కలవు. చివరకు మొదటి గుహ కనిపిస్తుంది. అక్కడి నుంచి మార్గం కొంత తేలిక. మొదటి గుహయు రెండవ గుహయు చాలా పొడవైనవి. అవి దాటిన తర్వాత 4-5 గవ్యూతుల మేర మార్గమే లేదు. అచ్చటి నుండి కొండలే గుర్తు. ఈశాన్య దిశ యందు ఒక కొండ ఉంది. ఆ కొండ యొక్క తూర్పు శిఖరమున ఒక రాయి నత్తకి ఓలే కనిపిస్తుంది. దాన్ని చూపెట్టుకుని పోవాలి. అది దాటిన తర్వాత దానికి పడమర ఒక కొండముచ్చు వలె ఉంటుంది. దానికి సూటిగా వెళ్ళిపోవాలి. ఆ కొండను చేరిన తర్వాత దానికి దక్షిణమున ఒక పర్వతం కనిపిస్తుంది. ఆ కొండ మీద నిరంతరము ఒక సన్నని జలధార వాగ్గా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంద్రుడు వేసిన కత్తివాటు వలె కనిపిస్తుంది. ఆ జలధారను బట్టి కొండపైకి ఎగబాకాలి, అవతల వైపుకు దిగాలి. ఇది 15 రోజుల ప్రయాణం. అచ్చటి నుండి కాశ్మీర్ దేశంనకు సరిహద్దు. అచ్చటికి విపాసా నది యొక్క ఒక పాయ కనిపిస్తూ ఉంటుంది. మరి 15 రోజులు ప్రయాణిస్తే ప్రయాణించిన తర్వాత మీరు శ్రీనగరం పోరాదు, త్రిగర్తం పోవాలి. అచ్చట గంగాపురము ప్రవరేశుని రాజధాని నగరం. అది అటు పల్లె కాదు, ఇటు పట్టణము కాదు. భయము వలన ప్రవరేశుడు పరారయి ఉంటాడు. ప్రవరేశుని వల్ల నాకు ఒక వార్త తెలియాలి. ఆ వార్త నాకు తెలిస్తే నా ప్రాణములు సుఖంగా నిష్క్రమణం చేస్తాయి. పోయి మీ ఇద్దరికి ఒకవేళ ప్రవరేశుడు కనిపించడు, నా భార్య ఏమైంది, సుఖప్రసవమైందా, ఎక్కడుంది, మగపిల్లవాడిని కన్నదా, వానికి ఇప్పుడు 15-16 ఏండ్లు వచ్చి ఉండవాలి. హిరణ్యుడు వారిని కూడా వేటాడా, వారు అజ్ఞాతవాసంలో ఉండి ఉంటారు. ఆ విరాట నగరం ఎచ్చట, ఇవి మీరు కనుకొని రావాలి. ఆ ప్రవరేశుడు నన్ను మోసం చేశాడు. నిజం నాకు అతడు చేసింది మేలే. పరిణామ రమణీయమైనచో మేలు, పరిణామం నందు విఫలమైనచో కీడు. రమణీయమో కాదో నాకు తెలియదు.
నిస్సంశయంగా రమణీయం కావలేను. గ్రహచారం అలా ఉంది, గ్రహబలం అలా ఉంది. ఆనాటికి 3వ దినమున హిరణ్యుడు నన్ను బంధించును. హిరణ్యుడు పథకమునంతయు రహస్యంగా ఉంచినాడు. ప్రవరేశుడు నేనును గణితం వేసి తెలుసుకున్నాము. ఒక గుడ్డి నమ్మకం చేత నేను దైవంనే నమ్మలేదు. ప్రవరేశుడు నా భార్యను వేరొక రహస్య స్థలమునకు తరలించమని చెప్పాడు. నేను అంగీకరించలేదు. ఆ ప్రవరేశుడు చండ ప్రచండు. శ్రీనగరమునకు చిట్ట చివర నెచ్చటో ఒక సామంతుని కోడలికి పుట్టినింటి వారు సూడిదలకు తెచ్చారని పేరెంటం నిరపి నా భార్య నచ్చటికి పోనట్టు చేశాడు. ఆమె అప్పటికి నిండు చూలాలు. 9వ నెల వచ్చింది. పేరెంటంకు వెడలిన నా భార్య మరలా కోటలోనికి రానే లేదు. ఆమె మరలా మా అంతఃపురంను చూడనే లేదు. ఏమైనదో తెలియదు. నేను బంధింపబడిన మొదటి దినమున ప్రవరేశుడు రహస్యంగా వచ్చి నాకు కనిపించాడు. నీ భార్య సురక్షితంగా ఉంది. ఆమె మహా వివేకవతి. తన రక్షణ తాను చేసుకొనగలదు. ఆమె పురుష సంతానమును కంటుంది. నీ జాతకం అలా ఉంది. ఆ సంగతి నీకును తెలుసు కదా. నీ కుమారుడు ఇంచుమించుగా 20 ఏండ్లు పరదేశం నందు అజ్ఞాతంగా బతకవలేను. అప్పుడు అతనికి రాజయోగం పట్టును. మేఘవాహన వంశమునకు అప్పటి నుండి మరలా యోగం ప్రారంభించును అని చెప్పాడు. హిరణ్యుడు నా భార్య కోసం వెతికాడట. ఆమె కోటలో లేదు. వెతికించినాడట. ఏ సామంతుని ఇంటికి ఆమె పేరెంటంనకు పోయిందో ఆ సామంతుని ఇల్లు గాలించాడట. అతని ఊర్లు బోర్లించినాడట. అతని సేవకులను, పనికత్తెలను, వారి ప్రాణములను లో నుండి బయటకు లాగి వెతికినారట. అంజనేయ యొక్క జాడ కనిపించలేదు. ప్రవరేశుడు ఎచ్చట ఉన్నాడో తెలియలేదు. నేను బంధితుడిగా శ్రీనగరమున 10 నెలలు ఉంటుని. నాకు అంజనేయ యొక్క పులకవు తెలియలేదు. ప్రవరేశునికి తెలియలేదు. మీ ఇద్దరు పొండు. ప్రవరేశుడు కనిపించడు. యాదృచ్ఛికంగా కనిపించేందుచో నా వార్త చెప్పండి. నా పెండ్లాం బిడ్డల వార్త తీసుకొని రండి. మీరు శ్రీనగర ప్రాంతంలో చేరుటకు నెల పట్టుతుంది. మరలా తిరిగి వచ్చుటకు నెల పడుతుంది. నడుమ 2 నెలల వ్యవధి ఉంది. ఆ 2 నెలలలో తెలుసుకొనగలిగినంత తెలుసుకొని రండి. కాయయో పండో నా ప్రాణములు పోకముందు నాకు వార్త అందించండి. నేడు మాఘశుద్ధ దశమి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నాకు మారకమన్నది. జ్యేష్ఠ శుద్ధ దశమి నాటికైనా మీరు ఇచ్చటికి వచ్చినచో నాకు మీరు మేలు చేసిన వారవుతారు. 16 ఏండ్లు మీరు నాకు చేసిన ఉపకారము ఈ ఒక్క ఉపకారంతో తీరిపోతుంది. మీ ప్రయత్నం ఫలించినను ఫలించకపోయినను, సగము ఫలించినను, ఫలము దూరంగా కనిపించినను వ్యామోహ పడకుండా వైశాఖ శుద్ధ దశమి నాడు మీరు బయలుదేరిన కానీ జ్యేష్ఠ శుద్ధ దశమికి ఇచ్చటికి రాలేరు. నేడే మంచిది. నేడు దశమి బుధవారం. రాత్రి వరకు వర్జ్యం లేదు. నాకు నేడు కొంత ఓపికగా ఉంది. ఇచ్చటికి గవ్యూతి మేర మార్గంలో ఉన్న చిక్కు ప్రారంభించును. అచ్చటి నుండి ఒక గవ్యూతి మేర మిక్కిలి కొకిబిక్కిగా ఉండను, మలకలుగా ఉండను. నేనైనా 16 ఏండ్ల కిందట చూచింది నా మనసులో అచ్చుగుద్దినట్లుంది. మీరందరూ నన్ను పట్టుకుని అంత దూరం తీసుకుని పోతే మిక్కిలి క్లిష్టమైన మొదటి కవ్యూతి మీరు దాటి వరకు నేను సహాయపడదును. ఆ మార్గం యొక్క చిక్కుల స్వరూపం మీకు తెలియగలదు. తర్వాత ప్రయాణం నాకు అది సహాయపడగలదు అనగా వారు 10 ఈటలతో ఒక ఆసనమును సిద్ధం చేశారు. నిలువుగా అడ్డంగా తాళ్లతో కట్టి తోరమాండు కూర్చుండుటకు, వీపాంచుటకు ఒక సింహాసనంను సిద్ధం చేశారు. దాని మీద పరుపు వేశారు. అతన్ని కూర్చుండబెట్టారు. 4 మోశారు. సేవకులలో పెద్దవాడును మరి ఒక సైనికుడు ముందు నడుస్తున్నారు. వారిని దారిని పట్టించి వీరు తిరిగి ఇంటికి వచ్చే వేళకు రాత్రి చాలా పొద్దుపోయింది. ఆనాడు శుద్ధ దశమి కనుక వెన్నెల బాగా ఉంది. ఆ సేవకుని పేరు సభాపతి, సైనికుని పేరు యాష్టీకుడు. అంటే ఈ సభాపతి యాష్టీకుడు బయలుదేరారన్నమాట ప్రవరేశం దగ్గరికి త్రిగర్తంనకు. తర్వాత 3 దినములకు తొరమాండి తక్కిన వారితో ఇలా అన్నాడు: పోయి మనలో 2 తగ్గారు. మన తినుబండారంలో ఇంకా 2 నెలలకున్నాయి. ఎప్పటి వలె మనకు సంవత్సరంకు కావలసిన సర్వ పదార్థములు మనకు చేరే గడువు దాటిపోయింది. ఇంకా అవి రావు. నేను ఇంకా 4 నెలలు బతుకుతాను.
వారిద్దరు వెళ్ళినను మీరు 10 మంది, మీ భార్యలు, పిల్లలు, వారి 2 భార్యలు, అందరం కలిసి 30 మంది, ఇందరకు 2 నెలల గ్రాసం ఉన్నది. నన్ను వదిలి మీరు మీ దారి మీరు పోతే నేనేం కావాలి? మీకు ఆ తోవ తెలిసింది, మార్గం చూపించాను, ఉన్న బండారం మూట కట్టుకుని మీ దారిన మీరు పోవచ్చు. ఈ 4 నెలలు నాకు కావలసిన ఆహార పదార్థాలను వదిలిపెట్టి వెళ్ళండి అంటే వారు మేము మీతోనే బతికాము, మీతోనే చస్తాము అన్నారు. అంత తోరమాండిలా అన్నాడు, అయితే ఇట్లా చేయాలి, మనం ఇచ్చట 4 నెలలు ఉండాలి. ఉన్న గ్రాసం 2 నెలలకు మాత్రమే ఉంది. నా శరీరం నుండి ప్రాణాలు పోయిన తర్వాత మీరు తిరిగిపోయినా 15 దినములు గడిచిన తర్వాత కానీ మీరు సుభిక్షమైన దేశము చేరరు. అందుచేత ఈ 2 నెలల గ్రాసము 4 నెలల 15 రోజులకు విభజించుకొనాలి. ఒక్క పూటనే తినాలి. మీరు అడవి మేకలను తెచ్చి వాటిని మాలిమి చేసి క్షీర సమృద్ధి ఇన్నాళ్ళు కలిగించుకున్నారు. ఈ మహాక్షామములో అంటే ఈ కరువులో అదొకటే మనకు ధైర్యహేతువు. మిక్కిలి పొదుపర్లు కండు అంటే ఉండే ఆహార పదార్థాలు చాలా పొదుపుగా వాడుకుంటూ ఆ 2 నెలల గ్రాసంను 4 నెలల వరకు సరిపుచ్చుకోవాలి అన్నట్టుగా చెప్పాడు తొరమాండు. ఆ పట్టున రాత్రి పొద్దుపో వరకు ఇక్కడ వీళ్ళ కథ వస్తోంది. ఎవరి కథ? అంజనాదేవి జయేంద్రుడి కథ. ఆ పట్టున రాత్రి పొద్దుపో వరకు అన్నా చెల్లెండ్లను మేనల్లుడు కూర్చున్నారు. మొదట జయాపీడుడు కూడా వచ్చాడు. జయేంద్రుడు అతని రాకకు సంశయించను, కానీ ప్రవరసేనుడు జయాపీడుడే కాదు శివరతుడు కూడా ఉండాలి అన్నాడు. శివరతుడు గ్రామాంతరం పోయాడు, అందుచేత అతను సంభవం కాలేదు. సంగతి అంతా సంపూర్ణంగా తెలిసిన తర్వాత జయాపీడుకు కోపం వచ్చింది. అతడు ఇలా అన్నాడు, అయ్యా నేను ఇదే పోయి హిరణ్యుడిని వధించి వచ్చేదని అన్నాడు. అప్పుడు జయేంద్రుడు అన్నాడు, ఈ శ్రీనగరం అంటే యూకాదేవి అనుకున్నావా? ఈ గ్రామానికి ఉత్తర దక్షిణాల్లో 2 నగరాలు ఉన్నాయి, ఎప్పుడైనా ఆ నగరాలకు పోయావా అని అన్నాడు. నేను ప్రవరసేనుడు కలిసి ఒకసారి ఉత్తర దిశ నగరంకు వెళ్ళాము అని జయాపీయుడు అన్నాడు. జయేంద్రుడు అన్నాడు, ఈ నడుమ అంతా అరణ్యం కదా, పులులతో నిండిన అరణ్యం. ఈ అడవిలో 10 పులులు ఉన్నాయనుకుందాం. ఆ 10 పులులు ఆ నగరంలో ఉన్నాయి అనుకో. 5 పులులు బయట కాపలా కాస్తున్నాయి, మరి 5 పులులు లోపల రక్షిస్తున్నాయి. అట్టి మహానగరములు పులులతో సహా 100 ఒక చోట కడితే ఎలా ఉంటుందో శ్రీనగరం అలా ఉంటుంది. నువ్వు కోటలోనికే పోలేవు. ఇక రాజు అనుమతి లేకుండా ఎవరికి దుర్గ ప్రవేశం లేదు. 2000 మంది సైనికులు నిరంతరం రాజదుర్గమును రక్షిస్తూ ఉంటారు. అచ్చటి జనము ఆవులిస్తే పేవులు లెక్క పెట్టేవాళ్ళు. అచ్చటి బంట్లు నిప్పులు కురిగినట్టు చూచి గుండెలు తగలబెట్టేవారు. నీవు ఇచ్చిన కొంత కత్తి సామాన్ నేర్చి ఉండవచ్చు, వ్యూహ నిర్మాణ విద్య తెలుసుకుని ఉండవచ్చు, కొంత చదివి ఉండవచ్చు. అదంతా దేనికి పనికొస్తుంది? సేనలోనో ఆర్థికాది రాజ్యాంగ సభల యొక్క శాఖలలో ఉద్యోగం సంపాదించుటకో పనికొస్తుంది. ఈ రాజనగా ఎవడు నువ్వు అతన్ని ఎట్లా ఎదిరిస్తావు? నేను ఒక సామంతుడను, నాకే దిక్కు లేదు. నా బావమర్ది బంధింపబడిగా నా చెల్లెలు ఏమైందో తెలియక నిరంతరం రాజగూఢాచారుల చేత ఇబ్బందులు పొందుతూ నా బావమర్ది చనిపోయాడని తెలిసి కూడా కత్తిపుచ్చుకుంటకు చేతనై కూడా చాతకాని వలె ఉన్నాను. అంజనా అంది, అన్నా నీ బావమర్ది చనిపోలేదు, చనిపోవటకు వీల్లేదు అని. అప్పుడు ప్రవరసేనుడు అన్నాడు, అమ్మ నా తండ్రి బతుకున్నాడా? ఎక్కడున్నాడు అని. నేను ఎక్కడ ఉంటునో ఆయనకు తెలీదు, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు అంతే అంజనాదేవి. అలా కాదమ్మా, తొరమాండు కారాగారంలో మరణించినాడు. ఈ వార్త దేశమంతటా తెలుసు. కోటలో కర్మలు కూడా జరిపినారట. నాన్నగారిని రమ్మని వార్త వచ్చాను అని జయేంద్రుడు అంటే, నాన్నగారు వెళ్ళారా అంది అంజన. ఆయన అప్పటికే దిగులు పడి వ్యాధిగ్రస్తుడై ఉండే, ఎలా వెళ్ళగలరు అన్నాడు జయేంద్రుడు. మంచి పని జరిగింది, అది నాన్నగారిని బంధించుటకు పన్నిన పన్నుగడ, ఎందుకనియో ఆ పని జరగలేదు అంది అంజనాదేవి. అంటే తొరమాండు చనిపోలేదని అంటావా అని జయేంద్రుడు అంటే,
చనిపోలేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు అంది అంజన. నేను వెతికి వస్తాను అని ప్రవరసేనుడు అన్నాడు. నేనును తోడు వస్తాను అని జయేంద్రుడు అన్నాడు. అప్పుడు అంజనాదేవి ఇలా అంది, ఓయి, ఆయన ఎచ్చట ఉన్నాడో వెతుకుటకు మీకంటే సమర్థులున్నారు, వారికే తెలిసి ఉండదు, మీకెలా తెలుస్తుంది? అది అంత సులభం సాధ్యం కాదు. ఒక మహారాజు ఒకరిని బంధించి వాడు బతికి ఉండగా మరణించాడు అన్న వార్త పుట్టించింటే వాని ఉనికి తెలుసుకుంటే సాధ్యమా? ఓయి రాజన్న గారి ఉద్దేశమేమి? నాయన ప్రవర్సేన, నీ తండ్రి నన్ను ప్రాణం వలె ప్రేమించాడు. బంధితుడు కాకమునుపు ఆయనయు రాజే కదా. ఆయన తన రాజరహస్యములు నాతో చెప్పాడా? ఓయి రాజులు నిజంగా ప్రేమింపగలరా? వారికి భార్యల మీద కంటే రాజ్యం మీదనే ఎక్కువ ప్రీతి. నేను పలుసార్లు ఆలోచించాను. ఆయన నాకు అప్పుడు ఒక విషయంను సూచనగా చెప్పాడు. దాన్ని విస్పష్టంగా తెలుసుకుంటకు 2-3 సార్లు ప్రయత్నించితేను కానీ ఆయన నాకు చెప్పలేదు. ఆ విషయం ఏమి, ఆ సూచన దేని గురించి అని జయేంద్రుడు అడిగితే ఆమె అంది కదా, ఒక రహస్య స్థలం ఉన్నదట. రాజద్రోహిని ఎవడినైనా బంధింపవలసిస్తే అచ్చట వాణిని ఉంచినచో వాడు బతికి ఉండగా ఎవరికి తెలియదట. ఆ రహస్యము ఆ అన్నదమ్ములకే తెలియనట. నేను గుచ్చుకున్నట్టు మాట్లాడి ఆ స్థలం యొక్క స్వరూపం ఎట్టిదో తెలుసుకుంటకు ప్రయత్నించి తిని నాతో చెప్పలేదు. జయేంద్రుడు అన్నాడు, పుచ్చుకున్నట్టు మాట్లాడట అనగా ఏమి అంటే అంజన అంది, ఆ రహస్య స్థలము మీకిద్దరికి తెలిసించో మీలో ఒకరు ఇంకొకరి నచ్చట బంధింపవచ్చును అని. దానికి ఆయన ముఖం బిగించుకుని కూర్చున్నాడు, కానీ నాతో దాని పొడైనా స్ఫురించినట్టు మాట్లాడలేదు అంది. అయినచో హిరణ్య మహారాజు నా తండ్రి నచ్చట బంధించి ఉంచాడు అంటావు అని ప్రవరసేనుడంటే అని నేను అనుకుంటున్నాను అంది అంజన. నా తండ్రి చనిపోలేదంటావు అని ప్రవరసేనుడు అడిగితే చనిపోలేదు అంది. నీకెలా తెలుసు అంటే ఆమె అంది అంజనాదేవి, నాకు చాలా విషయాలు తెలుసు, అందులో ఇది ఒకటి. ఇంకా ఏం విషయాలు తెలుసు చెప్పు అని ప్రవరసేనుడు అడిగితే ఆమె అంది, నువ్వు అడుగు నేను చెప్తాను అని. అప్పుడు ప్రవరసేనుడు అన్నాడు, నేను రాజకుమారుడిని, రాజ్యంకు ఉత్తరాధికారిని. నాకు 15 ఏండ్లు వచ్చినాయి. నా రాజ్యంను మరలా నేను సంపాదించుకుంటకు ప్రయత్నం చేయటకు కూడా వీలు లేని చోట నన్ను బంధించావు. ఇది నా రాజ్యం నుండి నన్ను భ్రష్టం చేయట కాదా అన్నాడు. అప్పుడు అంది అంజన, నాయన కాదోయి, తల్లి కొడుకును కట్టి ద్రోహం చేయదు. నీకింకా 6 ఏండ్లు ఈ అజ్ఞాతవాసం తప్పదు, అప్పుడు నీ రాజ్యం నీకు వస్తుంది అని. దాని అంతటా అది వస్తుందా? దేనికైనా కూడా ప్రయత్నం చేయాలి కదా అని ప్రవరసేనుడంటే ఆమె అంది, నువ్వు చిన్నవాడు, నీకు 16 ఏండ్లైనా రాకుండా ప్రయత్నం ఎలా చేస్తావు? ఏం ప్రయత్నం చేస్తావు? నువ్వు పెరిగే వరకు, నీకు విద్యాబుద్ధులు వచ్చే వరకు చిన్న మావి మొక్క వలె నిన్ను నేను రక్షించుకునవలే. తొలిపోత కనిపించవలను, అది రాలిపోవలను. మొదటి ఏడాది కాపు కూడా పనికిరాదు, ఆ తర్వాత కాపు మనకు యోగ్యమగును. నేను నిన్ను రక్షించుకుంటూ వచ్చాను అంది. నా తండ్రి ఎచ్చట ఉన్నాడో పోయి వెతుకుతాను అని ప్రవరసేనుడంటే ఆమె మళ్ళీ అంది, ఓయే అది సాధ్యం కాదు, అది ఏదో మహారహస్యమైన స్థలమట. నీకు ఇంకొక సంగతి చెప్తాను. ఎల్లుండి నీ తండ్రిని బంధిస్తారు అనగా నేను ఆ రోజు సాయంత్రం తప్పించుకొని వచ్చాను. తప్పించుకొనటంలోని ప్రథమ భాగం అంతా నా ప్రయత్నం కాదు, ప్రవరేశుడన్న మహానుభావుడు కలడు. ఆయన బహుపురాణజ్ఞుడు, గొప్ప కార్తాంతికుడు, అంటే గొప్ప జ్యోతిష్కుడు. వ్యక్తుల జాతకంలో, దేశంలో జాతకంలో, గణితంలో వేసి ఫలితంలో నిర్ణయించుటలో అంతటి మేధాశాలి ఉండడు. వరాహమీరుడన్న పేరు నీకు చెప్తిని కదా, ఆయన కాశ్మీర దేశపు పండితుడు. నాయన ఉజ్జయిని నగరం నందు విక్రమార్క చక్రవర్తి నేడు పాలించుచున్నాడు. ఆ చక్రవర్తి శకకర్త. ఆయన ఆస్థానంలో మహాపండితులున్నారు. వారిలో వరాహమిహిరుడొకడు, కాళిదాసొకడు. వారందరూ కాలజ్ఞులు. ప్రవరేశుడు వారితో ధీటైన వాడు. కానీ ప్రవరేశుని వద్ద ఒక దురభిమానం ఉంది. ఆయన కాశ్మీర రాజుల జాతకములు చూచును, కాశ్మీర రాజ్య భూత భవిష్యత్ వర్తమానములు పర్యాలోచించును, మరి ఒక దాని జోలికి పోడు. పోయినచో
విక్రమార్క చక్రవర్తి ఆస్థానం నందున్న వరాహమిహిర కాళిదాసాది ఖగోళవేత్తల వలె అతని కీర్తి జాజ్వల్యమానమై ఉండేది. ఇప్పుడు అతని గురించి ఎవరినూ చెప్పుకోనరు, భవిష్యత్తును కూడా అతని గురించి చెప్పుకునే వారు ఉండరు. మీ తాతగారైన శ్రీ శ్రేష్ఠసేన మహారాజు గారు ప్రవరేశుడు గీచిన గీత దాటలేదు. నేనును మీ నాయనగారును ప్రవరేశుని శిష్యులం. తక్కిన విద్య ఎలా ఉన్నా వర్తమాన కాశ్మీర రాజ్య విషయములను కించిత్ భవిష్యత్ విషయములను మాకు సంపూర్ణంగా తెలుసు. నాయన, నీవు ఈ ఊరిలోని వృద్ధ క్షత్రియుని వద్ద యుద్ధ విద్య నేర్చావు, పండితుల వద్ద శాస్త్రములు చదివావు. నేను నీకెప్పుడు చదువు చెప్పలేదు. నేను నీకు జ్యోతిష్య విద్య చెప్పగలను. ఈ దినము కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వలన ఈ దినము సమాసన్నమైనది. ఒక్క ఏడాదిలో జ్యోతిర్విద్యనందు నిన్ను అసమానం చేసేదను. అప్పటికి నీకే తెలియదు నేను నిన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నాను, నీ తండ్రి చనిపోలేదని ఎందుకు అనుచుంటున్నాను, ఇంకా 6 ఏండ్లకు కానీ నీకు రాజ్యాధికారం లేదని ఎందుకు అనుచుంటున్నో నీకే తెలియగలదు. నీ పెద్ద తండ్రి జాతకమును, నీ తండ్రి జాతకమును, నీ జాతకమును, కాశ్మీర జాతకమును నీ అంతటా నువ్వు చదువుకున్నట్టు చేస్తా. దైవమును దాటి ఎవ్వడునూ ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తే బుద్ధిహీనుడు అనిపించుకుంటాడు. దైవము విస్పష్టంగా ఎవరికి తెలియదు. ఎవడు తపస్వియో, ఎవడు సత్యసంధుడో, ఎవడు ధర్మబుద్ధియో వానికి శాస్త్రములలోని యథార్థం తెలియను. తక్కిన వాడిని శాస్త్రంలో చదువు ఒట్టి చదువు. ప్రవరేశుడు మహాతపస్వి, సత్యసంధుడు, ఆచారవంతుడు. జ్యోతిర్విద్య గణిత ఫలితము ఆయనకు భగవంతునికి తెలిసినట్టు తెలియను. మరియు శాస్త్రమును పరిశీలించుట యందు విద్యను విద్యగా చూడవాలి. ప్రేమలను బంధుత్వములను పెట్టుకుని చూస్తే ఫలితములు దుష్కిలించుకుని పోవును. నీ తండ్రిని ఎచ్చట బంధించినారో ప్రవరేశునకు తెలిసి ఉండవచ్చు. కానీ ప్రవరేశునకు నీ తండ్రి యందు కొడుకునందెంత ప్రేమయో అంత ప్రేమ. అందుచేత సరిగ్గా ఆ స్థలంను నిర్ణయించి ఉండలేకపోవచ్చు. ఇప్పటికి ప్రవరేశుని వయసు సుమారు 80 కావచ్చు. ఆయన జాతకం నా వద్ద ఉంది. ఆయన ఆయుర్దాయం 88 ఏండ్లు. నీ తండ్రి ఎచ్చట ఉన్నాడో తెలుసుకుంటకు ప్రయత్నించట కంటే ప్రవరేశుడు ఎచ్చట ఉన్నాడో తెలుసుకునాలి. ఆయనది త్రిగర్త దేశం. త్రిగర్తమనగా శ్రీనగరంనకు దక్షిణంన కొంత దూరాన ఉన్న కొన్ని ఊళ్ళ పేరు. మీ తాతగారు ఆయన్ను చిన్న సామంతుడిని చేశాడు. బావగారు అతన్ని కూడా బంధించి ఉండవచ్చు. కానీ ప్రవరేశుడు అతనికి చిక్కేడివాడు కాదు. నన్నే తప్పించిన వాడు తాను తప్పించుకొని పోలేడా? ప్రవరేశుని నీకు తెలుసుకుంటే మీ నాన్నగారు నీకు తెలిసినట్టే. గుడ్డెద్దు చేనులో పడినట్టు పోయి ఎచ్చటని వెతుకుతావు. ఇదిగో నీ మేనమామ కనిపించాడు. మీ ఇద్దరికి సంఖ్యలు దినములు తీరినవి, పూర్తిగా తీరలేదు. ఇంకొక ఏడాది ఉంది. ఓయి నాయన, ఈ సంవత్సరాంతమునకు నీకు ఒక విధంగా చెడ్డ, మరొక విధంగా మంచి. లోకం యొక్క స్వరూపమే అంత. ఇది ఎప్పుడూనూ మిశ్రమ ఫలం కలది. నువ్వు నా మాట విన్నచో ఉద్వేగం పొందకము, శాంతంగా ఉండుము, దైవంను నమ్ము. ఇంకొక ఏడాది వరకు నీకు ఈ సంగతులు తెలియనేయకూడదు అనుకున్నా. నీ మేనమామ వచ్చాడు, నా నిశ్చయం సడలింది. నీవు నీ తండ్రి గురించి నన్ను 4-5 సార్లు ప్రశ్నించవలననుకుని కూడా ప్రశ్నించలేదు. 2 సార్లు సాహసించి ప్రశ్నించితివి. నేనేం చెప్పాను? నాయన, మనము క్షత్రియులము. నీ తండ్రి ఒక దేశపు రాజు. ఆయనకు రాజ్యం పోయింది. నీకు ఇంక 2-3 ఏండ్లలో మంచి దినములు వచ్చును. భవిష్యత్తులో నీ రాజ్యం నీకు వచ్చును. అంతవరకు ఒకరి పంచన తలదాచుకుని ఉండాలి. అట్లు ఉంటున్నాం. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఏమైంది? నీ రాజ్యం పేరు, నీ తండ్రి పేరు తెలిసింది. అంతకంటే విశేషమేం లేదు కదా. ఈ పేర్లు తెలియట ఎంతో తెలిసినట్టుంది. దాని పేరు వ్యామోహము. దాన్ని అదుపులో పెట్టుకోనాలి. ఇలా ఆమె అనగా అప్పుడు జయేంద్రుడు అన్నాడు, అంజనా, నేను ఇప్పుడు ఏం చేయవలను? శ్రీనగరంన వార్తలేమైనా తెలిసాయా అంది ఆమె. జయేంద్రుడు అన్నాడు, రాజు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడట అని. అప్పుడు అంజనా అంది, ప్రవర్సేన, నువ్వు పోయి మీ తండ్రిని వెతుక్కును. ఆయన కనిపిస్తే నీ అదృష్టం. రాజు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. 1 ఏడాది వరకు ఆ వ్యాధి నెమ్మదించదు. ఈ దేశంలో నిన్ను సులభంగా గుర్తుపడతారు.
నీ తండ్రి నీ పెద్ద తండ్రి కవల పిల్లలు ఇద్దరూ ఒకటే అచ్చు. నువ్వు ఆ ముసలోని వాడివే. నీ రూపం నువ్వు ఎలా దాచుకోగలవు? నీకు వయసు వచ్చిన కొద్ది, నీ శరీరావయములు పుష్టి తేరిన కొద్ది నువ్వు నీ తండ్రి వలె కనిపిస్తున్నావు. అయ్యో తండ్రి, సులభంగా పట్టుపడిపోతావు. మనం ఇద్దరం ఇప్పుడు నీ మేనమామ వెంట పోయించో మనల్ని బట్టి ఆయనకు కూడా ఆపద వస్తుంది. ఒక్క ఏడాది పోయిన తర్వాత నీ భయం తగ్గుతుంది. అప్పటి నుంచి నీ ప్రయత్నం చేయవచ్చు. కానీ దైవంను చూచితివా ఎంత వ్యత్యస్తంగా ఉందో. నీకు ఇంకొక ఏడాది అజ్ఞాతవాసం చేయక తప్పదు. ఒకవేళ నీ తండ్రి నీకు కనిపించే గీత ఉంటే ఈ ఏడాదిలోనే కనిపించవలి. అప్పుడు జయాపీడుది ఇలా అన్నాడు, అమ్మా, నేను పోయి తోరమాణ మహారాజును వెతికెదను, ప్రవరేశును వెతికెదను. వారు కనిపించించో వచ్చి చెప్తాను. అప్పుడు ప్రవరసేండు పోయి తండ్రిని చూడవచ్చు కదా. నన్నెవరు గుర్తుపెట్టి నన్ను ఫలితం లేదు కదా అన్నాడు. అప్పుడు అంజనాదేవి అంది, నాయన, ఇన్నాళ్ళు నేను మీ ఇంటిలో తలదాచుకున్నాను. నాకు ప్రవరుడు ఒక్క పిల్లవాడిట్లో, నువ్వు నీ తల్లిదండ్రులకు పిల్లవాడు ఒక్కడివట్లు. ఇదియా నేను నీ కుటుంబానికి చేసే మేలు అంది. జయాపీడుడు అన్నాడు, అమ్మా, మేమిద్దరం కాదు. నేనేమైనా అయినచో ప్రవరసేనుడు మీ ఇద్దరికి కొడుకు, ప్రవరసేనుడు ఏమైనా అయితే నేను మీ ఇద్దరికి బిడ్డను అన్నాడు. అంజనాదేవి అప్పుడు అంది, రేపు మీ నాన్నగారిని రానిమ్ము అంది. సరే, ఇక్కడ మళ్ళీ కథలోకి వస్తున్నాము. తోరమాణాన్ని పాత కథ ఇది ఇప్పుడు చెప్పేది. తోరమాణాన్ని బంధించిన తర్వాత 3 నాళ్ళకు కానీ అంజనాదేవి కోర్టులో లేదని హిరణ్యునికి తెలియలేదు. తోరమాండు సామాన్యుడైన నిర్బంధితుడై ఉంటే వాణిని బాధించి హింసించి అతని భార్య యొక్క పలుకువ తెలుసుకునేది వారే. తోరమాణాన్ని హింసించడానికి వీల్లేదు, బాధించుటకు అసలే వీల్లేదు. అతని శరీరానికి ఏ హింస అయినా జరిగితే అదే హింస హిరణ్యుని శరీరానికి కూడా జరుగుతుంది. అంచేత తోరమాణానికి రాజభోగములు కూడా తక్కువ జరుగుటకు వీల్లేదు. హిరణ్యుడు తన మరదలు ఎక్కడ ఉందో అని తన గూఢాచారుల వల్లనే తెలుసుకునాలి. వార్తలు తీయగా ఆ సామంతుని కోడలకు సూడివేలు చదివించారు. అంజనాదేవి పేరెంటమ్మకు పోయింది, మళ్ళా రాలేదు. వచ్చినట్టుగా నాటకం ఆడారు అనేది ఆ విషయమే కాక అంతఃపుర పరిచారికల వల్ల ఆ సంగతి తోరమాణానికి కూడా తెలియదని తెలిసింది. మరి ఎవరికి తెలుసు? ఆనాటి రాత్రి సింహద్వారం వద్ద రాణి బండిలోండి దిగిన ప్రవరేశుని కుమార్తె తన తండ్రి యొక్క శకటం మీద వెళ్ళిపోయింది. తోరమాణాన్ని బంధనం తానెంత రహస్యంగా ఉంచినను ప్రవరేశుడు గణితం గట్టి తెలుసుకున్నాడు. అంజనాదేవి ప్రవరేశుడిను పన్నిన పన్నుగడ ఇది. ప్రవరేశుణ్ణి పట్టుకుంటే గాని ఆ సంగతి తెలియదు. హిరణ్యుడు క్రూరుడే కానీ అవివేక. తోరమాణాన్ని బంధనం లెక్కగట్టి తెలుసుకున్న ప్రవరేశుడు, వాని బంధనం నాకు మొన్నే అంజనాదేవిని తప్పించిన ప్రవరేశుడు దోషం తన మీదకి వస్తుందని తెలుసుకోలేడా? ఆనాడు రాత్రి వైద్యుల చుట్టూ తిరిగిన బండ్లలో అంజనాదేవి ఉంది, కానీ ప్రవరేశం కూతురు లేదు. అది అంతా పరమరహస్యంగా ఉంది, అంతయు ఊహించదగిందిగా ఉంది. అంజనాదేవి ప్రవరేశం కూతురు ఇద్దరు గర్భవతులే. కొన్ని చోట్ల ఇద్దరు ఒక్క బండిలో కలిసిపోయి ఉండాలి. ఎక్కడో విడివడినారు. ఎవరెవరు సహాయం చేసినారో తెలియదు. ఆ రాత్రి ప్రవరేశం బండి తోలువాడు బండి తోలనే లేదు. వాని భార్యకు ప్రాణం మీదకు రావడం చేత వాడు ఆ రోజు కొలువులో లేనే లేడు. ప్రవరేశుడే బండి తోలినా అనే అనుమానం కూడా కలదు. ప్రవరేశుని సంసారం ఉంది. అతనికి భార్య, 2 కూతుళ్ళు ఉన్నారు. ఆయనకు పురుష సంతానం లేదు. పెద్ద కూతుర్ను పుట్టికి తీసుకుని వచ్చాడు. ఆమె అత్తవారిల్లు చాలా దూరం, బండి మీద 5-6 దినముల ప్రయాణం. 2వ కూతురు 10 ఏండ్ల బాలిక. ప్రవరేశుడు తన భార్యను 2వ కుమార్తెను ఎక్కడికి తరలించాడో తెలియదు. ఆమె పుట్టింట లేదు. గర్భవతైన పెద్ద కూతుర్ని గురించి విచారిస్తే ఆమె అత్తవారింట ఉంది. తన తల్లిదండ్రులు ఏమైనారో, చెల్లెలు ఏమైందో ఆమెకు తెలియదు. ఆమెను చూస్తే అంతకంటే అమాయకురాలు ఉండదు. ఆ అల్లుడు అంతకంటే తాటికాయ పిచ్చుకోండా. వారిని బాధించేం లాభము? 2 ఏండ్లు ప్రవరేశం కొరకు హిరణ్యుడు ప్రయత్నించాడు. అతని కథ ఏమీ తెలియలేదు. అంజనా కొరకు జ్వాలేంద్రుని రాజగృహం 6 ఏండ్లు పర్యవేక్షణాధీనంగా చేశాడు. అంటే కనిపెట్టుకుని ఉన్నాడు.
ఫలితం లేకపోయింది. ఎవడో సన్యాసి ప్రవరేశుడు, ఒక ఊరిలోని పౌరాణికుడు ప్రవరేశుడు, ఒక బౌద్ధ భిక్షు ప్రవరేశుడు అన్నది వృథా ప్రయత్నంలో అయిన. ఎవన్నో ఒకడిని గూఢాచారులు పట్టుకుని వస్తారు. వాడిని చూసినంతనే హిరణ్యునికి వాడు ప్రవరేశుడు కాదని తెలుస్తుంది. రాజు వానికి కానుకలు ఇచ్చి పంపిస్తాడు. ఇలా జరిగింది. మొత్తానికి ప్రవరేశుడు కూడా తప్పించుకున్నాడు. అదే సమయంలోనే గాంధార దేశంలో ఒక పల్లెటూరు కలదు. గాంధారం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్. దాని పేరు శతవలి. ప్రవరేశుడు ఆ గ్రామంలో ఉన్నాడు. భార్యతో కూతురుతో ఉన్నాడు. కూతురుకు పెళ్లి చేశాడు. అతడు గొప్ప జ్యోతిష్కుడు అవటం వలన మంచి మర్యాదగా బతుకుతున్నాడు. తిగత్తలోని సంపద చాలా మటుకు తరలించుకుని పోయాడు. అంజనాదేవి తరలిపోయిన కొంతమేర ప్రవరేశునికి తెలుసు. 5-6 అంచెల వరకు ప్రవరేశుని స్నేహితుల తెలివిడితోనే జరిగింది. అంజనాదేవి చమత్కారంగా ప్రవరేశుని వివేకంను కత్తిపుచ్చను. ప్రవరేశుడు కొంత ప్రయత్నం చేశాడు. కానీ స్వయం స్థిరణ పరాంస్థారయతి. తన ప్రాణము, తన భార్య ప్రాణము, తన కూతురు ప్రాణం కూడా చూసుకోవాలి కదా. కాశ్మీరము తనకు రక్ష కాదు. అయినచో అంజనాదేవికి కావచ్చు. శ్రేష్ఠశ్రేణుకు హిరణ్యుడు ఎట్లాంటి కొడుకో తోరమాండు అలాంటి కొడుకే. విడిచి అన్నదమ్ములు రాజ్యం చేశారు. 7 ఏండ్లు హిరణ్యుడు రాజ్యం చేస్తే 7 ఏండ్లు తోరమాండు రాజ్యం చేశాడు. తోరమాండు వల్ల చాలా మంది ఉపకారములు పొందారు. హిరణ్యుని కంటే తోరమాండు ప్రజాప్రియుడు, ప్రజాహితుడు. అంజనాదేవి యొక్క అజ్ఞాతవాసం సురక్షితంగా గడపవచ్చు. తన స్థితి అలాంటిది కాదు. అందువల్ల ప్రవరేశుడు కాశ్మీరంనే వదిలిపెట్టాడు. శతవలి గాంధారం నందు సుభిక్షమైన గ్రామం, ధనవంతులు లేని గ్రామం, ఎవరు పట్టించుకోని గ్రామం, ఎక్కువ మంది పల్లెవాళ్ళు కల గ్రామం. నదిలో చేపలు బట్టి అచ్చటి పల్లెవాళ్ళు పొరుగు గ్రామంకి పోయి అమ్ముకొని వస్తూ ఉంటారు. వెరసి 10 మంది సంసారుల ఇండ్ల తక్కలు, 2 బ్రాహ్మణుల ఇండ్లు ఉన్నాయి. వారు పేదవారు. వారిలో ప్రవరేశుడు ఒక పేదవాడు. అతడు ధనవంతుడని అక్కడ ఎవరికి తెలియదు. ధనమును పెట్టెల్లో పెట్టి తీసుకొని పోలేదు. మాసిపోయిన గుడ్డలలో కట్టుకుని తీసుకొని పోయాడు. తర్వాత అది అతని ఇంటిలో పూడ్చిపెట్టబడింది. అతని ఇంటిలోని ఎక్కువ సంపద గ్రంథములు. పూర్వం రాజశ్రయం ఉన్నప్పుడు టీవీ కలదు, దర్పం కలదు, పట్టు పీతాంబరములు కలవు. ఇప్పుడు వట్టి నూలుగడ్డలు, చలికి జమిలి గుడ్డలు, బొంతలు. కూతురుకు మాత్రం పెళ్లి చేశాడు. అది ఎక్కడనో నగరంలో చేశాడు. దర్పంగానే చేశాడు. ఒక పెద్ద నగరంలో జరిగిన పెండ్లి, ఏదో సత్రంలో జరిగిన పెండ్లిని గురించి వారెవరు అన్న ప్రశ్న ఏముంది? వారు ధనవంతులే. పెండ్లైన మర్నాడు వారిని గురించిన విచారణ లేదు. ఏడాది తిరగాక మునుపు శతవలిలోని పల్లెవాళ్ళందరూ ప్రవరేశునకు దాసులు. అందులో ధనవంతులు ఉన్నారు. నేడు వలవేయము, నీకు తగినన్ని చేపలు పడిన, నువ్వు రేపు వలవి సొర చేపలు పడించో. ఆనాడు వాడి పట్టుబడి 2 ఏండ్ల పెట్టుబడి. 2 ఏండ్ల అయిన తర్వాత ఆ ఊర్లోని పల్లెవాళ్ళంతా ప్రవరేశునికి దూతలుగా మారిపోయారు. వారు కాశ్మీరానికి పోయారు. వార్తలు కనుగొని వస్తూ ఉన్నారు. తోరమాండు చనిపోయాడన్న వార్త తెచ్చారు. అంజనాదేవి కనిపించలేదన్న వార్తను తెచ్చారు. ఇట్లా ఎప్పటి వార్తలు అప్పుడు వస్తూనే ఉన్నాయి. తోరమాండు చనిపోలేదు, చనిపోవటకు వీల్లేదు. అతడు చనిపోయి హిరణ్యుడు బతుకుండేట ఎట్లు? తోరమాండు శ్రీనగరంలో లేడు. ఎక్కడ ఉన్నాడు? దిశ తెలుస్తోంది. 2-3 పల్లెవాండ్లను 10 ఏండ్ల మీద 3-4 సార్లు పంపించాడు. వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు తిరిగి రాకపోవటం శతవలిలో తనకు కొంత అప్రతిష్ట కారణమైంది. వారి బంధువులకు ప్రవరేశుడు అంటే కొంచెం విముఖత కలిగింది. ప్రవరేశుడు వారికి కొంత ధనం ఇచ్చి తృప్తిపరిచాడు. కానీ సాధువృత్తియే ప్రధానంగా గల పేదవారిలో ప్రాణమునకున్నంత విలువ ధనమునకు ఉండదు. అది ఎంత మించి వచ్చిందంటే ప్రవరేశుడు శతవలి గ్రామాన్ని విడిచిపోవాల్సి వచ్చిందా అన్నంత వరకు వచ్చింది. ఆయన పేద బ్రాహ్మణుడు కాదు, వట్టి బ్రాహ్మణుడు కాదు. కాశ్మీర మందలి రాజవ్యవహారంతో మిక్కిలి పరిచయం కలవాడు. ఈ వార్త శతవలి గ్రామంలో పాతుకొని పోయింది. క్రమక్రమంగా వ్యాపిస్తోంది. ప్రవరేశుడు శతవలిని వదిలిపోవాలని అనుకుంటున్నాడు. అంజనాదేవి ఎక్కడ ఉంది? లెక్కలు కట్టాడు, ప్రశ్నలు వేశాడు. ఒక గ్రామం పక్కన
చిన్న ఏరుంది, దాన్ని అంటుకున్న అరణ్యం ఉంది. ఆ ఊరికి 3 వైపులా కోటగోడ వంటిది ఉంది. ఊరుకు దూరంగా 2 దేవాలయాలు ఉన్నాయి, 2 ఆరామములు ఉన్నాయి. పోయి వెతకాలి. ఎవరు వెతుకుతారు? అది అలాగే ఉంది. తాను పంపించిన పల్లెవాళ్ళు చంపబడినారు తెలుస్తోంది. శ్రీనగరంనకు ఆ దిశగా అంతటి దువ్వున నిర్జనంగా ఉంది. ఏవో గుహలు, మార్గం లేదు. అంతా శిలామయ ప్రదేశం. ఆ నడుమ చెట్టును కొన్ని భవనములున్నాయి. తోరమాండు బంధించే అచ్చట ఉన్నాడు. దారి లేదు, తెన్ను లేదు. ఆ భవనాలు అక్కడ ఎందుకున్నాయి? ప్రవరేశుడు తాను పారిపోయినప్పుడు చాలా గ్రంథములను వదిలిపెట్టి వచ్చాడు. భాగవత దశమస్కందంను వదిలిపెట్టి వచ్చాడు. అది పురాణ ప్రతి, 3000 ఏండ్ల కిందటి ప్రతి. అది తిరిగి తిరిగి ప్రతులు రాసుకొంచు రాబడిన ప్రతి. దానిలో బొమ్మలు, ఉత్తరాపథం యొక్క పటములు, శ్రీకృష్ణదేవుని జీవితం నందు జరిగిన ప్రతి స్థలము గుర్తుపెట్టబడింది. చిత్రములు గీయబడి దూరములు నిర్దేశింపబడి ఉన్నాయి. దాన్ని ఎప్పుడో జాగ్రత్తగా చదవాలి అని అనుకున్నాడు. శ్రేష్ఠసేన కొలువులో, అంజనా తోరమాండ్ల గురుత్వంలో, పెద్ద కూతురు పెండ్లితో, తన భార్య యొక్క వ్యాధితో, తదితర జ్యోతిష గ్రంథముల నిత్య పరిశీలనతో సాధ్యం కాలేదు. కాలయవనుడు శ్రీకృష్ణుణ్ణి తరిమాడు. వాని నుండి భగవంతుడు పారిపోయాడు. ఒక గుహలో కృతయుగ పురుషుడైన ముచుకుందుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ముచుకుందుని చూచి, కేయూరవంతుడిని చూచి, మకరకుండలవంతుని చూచి, కిరీటిని చూచి అతడి శ్రీకృష్ణుడు అనుకుని కాలుతో తన్నాడు. ముచుకుందుడు కన్ను తెచ్చి చూచే వరకు కాలయవనుడు భస్మమయ్యాడు. ఆ గుహ యొక్క వెనక భాగంలో కొన్ని శిలా నిర్మిత భవనములు కలవు. అవి కృతయుగం నాటి కట్టడములు. రాళ్ళు గోడలుగా పేర్చి గవాక్షములు ఏర్పాటు చేయబడి ఏర్పడిన భవనములు. ఇది ఆ స్థలముగా ప్రవరేశుని జ్ఞాపకం. ద్వారక నుండి దవ్వు నిరూపింపబడి ఉంది. అంటే ద్వారకకు అది ఎంత దూరంలో ఉంది అనేది ఉంది. అది కాశ్మీర దేశం కొండల్లో ఉన్నట్టు చిత్రపటం నందు సూచింపబడినట్టు జ్ఞాపకం. ఆ గ్రంథము ప్రవరేశుని వంశంలోని సొత్తు. 3000 ఏండ్ల నుండి పరంపరగా వచ్చింది. ఈనాడు హిరణ్యుని వల్ల భీతి చేత దాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అప్పటికే 10 ఏండ్లయింది. హిరణ్యుడు తన ఇల్లు కొలుదోయించాడో, నాశనం చేయించాడో, పరశురామ ప్రీతి చేయించాడు. పరశురామ ప్రీతి అంటే తగలబెట్టడం. పూర్వమే ఈ ముచుకుందుని స్థానం యొక్క దూరంను గవ్యూతుల మేర మలక గుర్తులుగా జ్ఞాపకం ఉంచుకొని ఉంటే ఈనాడు అక్కడ వెతికించడం సులభమయ్యేది. సామాన్యులైన పల్లెవాళ్ళు అక్కడికి పోగలరా? హిరణ్యుడి తొరమాణని అక్కడ ఉంచితే చుట్టుపట్ల కాకిని పోనిచ్చిన, ఒక్కొక్క కాకికి 10 ఉండేలు బద్దలు సిద్ధం పెట్టించును. మనుజును ఆడనిచ్చిన. దీనికి ఏం మార్గము? అంజనాదేవి ఉన్న గ్రామాన్ని ఎలా వెతుకుతాను? తోరమాణని గుహలను ఎలా వెతకగలను? ఇంకా 4 ఏండ్లు ఇట్లే గడిస్తే తోరమాణని వెతకనక్కర్లే. హిరణ్యుని జీవితం కడముట్టును. తోరమాండు ఆ గుహల్లోనే అంతరించిపోతాడు. తర్వాత ఏమవుతుంది? వెంటనే అంజనాదేవి కుమారునికి రాజ్యం వస్తుందా? తర్వాత 5 ఏండ్లకు కానీ ఆ రాజబిడ్డ రాజ్యంకి రాడే. ఈ లోపుగా ఏం జరుగుతుంది? అంజనాదేవి కుమారుని పేరేమి? నాకు వయసు మీరిపోతోంది. నా 2వ కుమార్తె కూడా అత్తవారింటికి పోయింది. నా భార్యను 2వ కూతురు ఇంట్లో దింపి నేను మారువేషంతో కాశ్మీరం నందు పర్యటించునా? ఆనాడు అంజనాదేవి నన్ను తప్పించుకొని పోయింది. నా ద్వారా తన ఉనికి హిరణ్యునికి తెలియగలదని భయపడింది. ఆమె వివేకము, ఆమె నీతి రాచకొంపలలో పుట్టిన బిడ్డలకు సహజం కదా. మళ్ళా లెక్కలు చూచి భవిష్యత్తును నిర్ణయించి కాశ్మీరంను పర్యటించవలే. నా బతుకునకు ఇదే పరమార్థం. ఇలా ప్రవరేశుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసిన కథ ఏమి? ఒకవైపు ప్రవరేశుడు ఎలా కనుక్కోవాలి అంజనాదేవిని, ఎలా తోరమాణాన్ని కనుక్కోవాలి, తోరమాణాన్ని ఎక్కడ బంధించాలో ఎలా తెలుసుకోవాలని ఒకవైపు ప్రవరేశుడు ఆలోచిస్తున్నాడు. ఇంకొక వైపు అంజనాదేవి ఆ ప్రవరేశుడు ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి, ఎవరిని పంపించాలి, జయాపీడుని పంపించడము న్యాయమేనా కాదా అని ఆమె ఆలోచిస్తోంది.
ఇంకొక వైపు తోరమాండు తన భార్య కొడుకు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, అక్కడి వార్తలు తెలుసుకోవాలని ఒకవైపు తోరమాండు తప్పిస్తున్నాడు. ఇలా ముగ్గురు 3 రకాలుగా ఆలోచన చేస్తున్నారు. అందరి ఆలోచనలు కొనసాగి భగవంతుడు ఏం నిర్ణయించాడో అది జరగకపోతుంది. సరేనా? ఇంకా ఏం జరుగుతోందో మళ్ళీ చూడాలి. ఈనాటికైతే ఇక్కడితో నేను ఆపు చేస్తున్నాను నా కథనము. మళ్ళీ వచ్చే సంచికలో తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఎలా పథకం పన్నారు, జయాపీడుడు బయలుదేరాడా, ప్రవరసేనుడు వెంట వెళ్ళాడా, లేదా ప్రవరసేనుడు యూకాదేవిలోనే ఉండిపోయాడా, జయేంద్రుడు జయాపీడుడు బయలుదేరారా, బయలుదేరి వాళ్ళు ఏ రకంగా మార్గం నిశ్చయించుకున్నారు. ఇక్కడ తోరమాండుని పంపించాడు కదా, ఒక సైనికుణ్ణి ఒక సేవకుణ్ణి పంపించాడు. వాళ్ళు ఈ జయేంద్రుడిని జయాపీడుని ప్రవరసేనుడిని కనుక్కోగలిగారా లేదా, ఇవన్నీ మనకు తెలియాలంటే మళ్ళా పాతిపెట్టిన నాణెములు 5వ భాగం కోసం కాచుకొని ఉండాలి. ఇప్పుడైతే నేను మీకు 4వ భాగం చెప్పాను. 4వ అధ్యాయము ముగిసింది. 5వ అధ్యాయంతో మళ్ళీ మీ ఎదుటికి వస్తాను. సరేనా? మరి మీకు ఎలా అనిపిస్తోంది ఈ కథనము? ఇంట్రెస్టింగ్గా ఉందా? మీరు చెప్తే కానీ నాకు తెలియదు. నాకైతే చాలా నచ్చిన కథలు ఇవి. నేను ఇంత అద్భుతమైన కథలు ఎవరి దృష్టికి రాకుండా ఉంటున్నాయి అనే బాధతో నేను నా ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు విని నాకు చెప్పాలి, మీకు నచ్చుతోందా కథలు లేదా. నేను చెప్పడం వల్ల నేను చెప్పే కథలు మీకు అర్థమవుతున్నాయా, కావటం లేదా, అవి కూడా నాకు తెలియాలి. మీరు కామెంట్ చేస్తే తప్ప నా ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతోంది నాకు తెలియటం లేదు. కాబట్టి మీరు మీ అభిప్రాయాలు నిష్కర్షగా నాకు చెప్తే ఆనందిస్తాను. ఇంకా సాహిత్యం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఈ పుస్తకాలు స్వయంగా చదివి తమ అనుభూతులు నాతో పంచుకుంటే నేను మరింత ఆనందిస్తాను. సరేనా? నేను యాక్చువల్గా ఈ కథలు చెప్తూ ఉండేది కథలు చదివి ఈ సాహిత్యంను చదివి అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమని చెప్తూ ఉన్నాను. వాళ్ళు అందరూ నా ఈ కథలు విని ఆనందిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, ప్రస్తుతానికి మీతో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని పాతిపెట్టిన నాణెములు 5వ భాగంతో కలుస్తాను. అంతవరకు హాయిగా ఉండండి. పోతే ఇక మహాలయ పక్షాలు రాబోతున్నాయి, పితృపక్షాలు. పితృదోష నివారణార్థం పితృపూజలు చేయడం చాలా మంచిది, తర్పణాలు వదులుకోవడం మంచిది, ఎవరి పద్ధతిలో వాళ్ళు పితృదేవతలను స్మరించుకోవడం మంచిది. అందరికీ అన్ని శుభాలు కలగాలని మనసారా ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీరు నా ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేలా వాళ్ళను ఉద్బోధించండి. సరేనా? మీ ప్రోత్సాహమే నాకు బలం. ఉంటా మరి. బై బై.